బ్రహ్మాత్ముడు. ఎందుకంటేనమ్మా మనకి ఒకరి మీద ఇష్టం ఉందనుకో, వాళ్ళు నేర్పుతూనే ఇష్టం, వరమే నేర్పుతాడు. ఎందుకంటే ఉన్నది యథార్థం అని తెలిసాక, ఉన్నది యథార్థం తెలిసాక దేని మీద కూడా మనకి ఎక్కువగా మమేకం అవ్వకుండా మన మనస్సు ఉంటుంది. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతాము అని ఆశ అనుకున్నాము. గడుపుతాము. ఎందువల్ల అంతరాన్ని నా పరమాత్మే కదా ఉన్నది. నేనే అన్నాక ఇంక విడిగా ఏముంది? ఆ తత్వంతో ఉంటమే. నేనే అంత ఆ నేను తోటే అన్నీ జరుగుతున్నాయి అని మనకు తెలియబడ్డంది, అనుభవంలోకి వచ్చింది. అంటే మనకి ఆనందంగా ఉంది. ఇంకా దేని విషయం మనం మాట్లాడుకోవాలి? ఉన్నది నేనే అన్నాక ఇంక దేని విషయం మాట్లాడు? దేని యందు లేదు, ఏ భావంలో లేవు. ఉన్నది నేను తప్ప రెండోది లేదు. హాయిగా ఉంటుంది అనేసి ఉంటుంది. అంతగా అదే ఉంది. తనతో తానుగా ఉంటుంది. అందరిలోనే అదే ఉంది. ఇంకా విడిగా ఏముందని? విడిగా ఉంటే మళ్ళీ మాయే కదా. రెండు ఉంది అంటే, రెండు అంటే మాయ అంటే మనసే కదా. మరి మనసు లేని స్థితి కోసమే కదా ఈ అభ్యాసం అంతా. కష్టపడి మరి సత్సంగానికి వస్తున్నారు. మనసునే కదా నాశనం చేసుకోవాలి. అదే కదా సూక్ష్మదేహం అంటే. అది లేకపోతే మళ్ళీ పుట్టుకోండి. దానికోసం ఈ ప్రయత్నం. ఉన్నది నేనే అన్నాక బిడ్డ ఏమీ లేదు. అందు గురించి అమ్మలో అందరం కూడా హాయిగా ఉండటానికి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఏదైనా సరే నేర్చుకోవాలి. కడుదిట్టంగా పట్టుదలగా నేర్చుకోవాలి. నేను ఇప్పుడు ఈ పెట్టడం నేర్చుకుంటాను. ఎందువల్ల నేనే నేర్చుకుంటే ఎవరిని అడగక్కర్లేదు కదా. వాళ్ళు వచ్చినప్పుడు అలాగా పెట్టక్కర్లేదు. అది లేనప్పుడు నేను పెట్టుకుంటాను. ఈ తత్వం అంటేనమ్మా ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. ఈ అయితే ఎవరైనా నేర్పుతున్నారు, పెడుతున్నారు. నాలో ఏదైతే ఉందో అదే అందరిలో ఉంది. మరి ఈ బ్రహ్మంగా ఉండటం కోసమే ఈ సాధన. తప్పదు, ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. లేకపోతే కుదరదు. ఇవన్నీ అంటే అందరూ చేస్తారు. మీతో మీరే ఉండాలి కదా, నాతో నేనే ఉండాలి. కొద్ది టైము ఉన్నా సరే, అసలు సెకండ్ ఉన్నా సరే అలా హాయిగా ఉంటుంది. ఎక్కువ టైం ఉంటే ఎక్కువసేపు, కొద్ది టైం ఉన్నా కొద్దిసేపు అయినా అలాగే. ఎందుకంటే మనకు ఇంకా రెండో పని లేదు. బ్రహ్మంగా ఉంటుంది తప్ప నుంచి రెండో భావం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇదే భావం కాబట్టి ఏదో అలాగా జరిపేస్తుంటాం. కానీ అందులోంచే విషయాలకి ఎక్కువ దానికి అవకాశం ఇవ్వను. విషయ చింతనకి అవకాశం ఇవ్వను. ఆ చింత అయితే ఇంకా మనల్ని క్షీణింపజేస్తాం. ఆఖరి శ్వాస వరకు అనవసరంగా పాడైపోయి మీ అమ్మపోయారు. ఎన్నాళ్ళు ఎడతావు? ఉన్నాడు చూసావు అంతే. అర్థమైనా? భగవద్గీతలో ఏమన్నారు? చనిపోయిన వారి గురించి కానీ బ్రతుకున్న వారి గురించి కానీ విచారించదు. పండితులైన వాడు విచారించడం అన్నాడు. మనం పండితులం కదా, బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నాం, మహాత్ములం కదా, లేకపోతే కాదని ఒప్పుకోండి, యోగులం కదా. నీలో బ్రహ్మ లేదా? సిగ్గు లేదా? దేని గురించి ఆలోచన? అమ్మ బొమ్మ అంటే ఈ జన్మలో అమ్మలో అప్పలో తమ్ముళ్ళు అక్కలో చెల్లు మన బంధువులు అంతా ఈ జన్మలోనే. ఇప్పుడు ఆధ్యాత్మిక తత్వంతో మనం ఉంటున్నాము. మనందరం ఎవరు ఎంత ప్రేమగా ఎంచుకుంటున్నాం? కనెక్షనే కదా మనందరినీ. ఒకరి మీద ఒకరికి ఎంత ఇష్టం మనకి.
ఎందుకంటే జన్మరాహిత్యం మన గోలని తెలుసుకున్నాం, అనుభవిస్తున్నాం కాబట్టి అడిగిన వాళ్ళకి చెప్పడం, వాళ్ళని అనుభవింపజేయటం డ్యూటీ. అర్థమైందా? ఎందువల్ల నువ్వు జీవన్ముక్తి అనుకో, ఎంత రిలాక్స్గా ఉంటుంది నీ కుటుంబం అంతా. మనం జ్ఞానంతో ఉంటే మన కుటుంబాలు బాగుంటారా? హాయిగా కుటుంబాలు అన్నీ బాగుంటాయి. అందరి కుటుంబాలు కూడా వాళ్ళు ఎంత బాగా జ్ఞానంగా ఉండబట్టే కదా వాళ్ళ ఇంట్లో తగులు లేవు. మరి అంటానా నేను? అసలు ఇంట్లో ఎప్పుడైనా అంటూ విన్నారా? ఎందుకన్నా దీన్ని తెలిసామనుకోండి బోల్డ్ ఉంటాయి కదా. దీన్ని ఎలా నవ్వుతా ఉన్నాం అనుకోండి, అంతా హాయి. తెరవటం ఎప్పుడు టైం వచ్చినప్పుడు వాళ్ళ భావాల్ని వ్యక్తం చేయాలి. ఇలా ఉంటున్నారు మీరు, ఇలా కాదు. అంతేకాని ఇప్పుడప్పుడు వస్తున్నా సోదులో మనం చెప్పామనుకోండి, సోదంట. టైం వచ్చినప్పుడు మాట్లాడాలి. వస్తున్నాను ఎందుకు? అవునా? బొరుగులో పన్నీర్ దిమ్మినట్టే మన ఇష్టం వచ్చినట్టు వాక్కూడదు. టైం వచ్చిందనుకోండి మాట్లాడండి. కరెక్ట్గా బ్రహ్మ మాట్లాడు, మనం మాట్లాడక్కర్లేదు. అంటే పుట్టడు ఆ బ్రహ్మధ్యాసలో ఉంటాం కదా, మనం మాట్లాడక్కర్లేకుండా బ్రహ్మే మాట్లాడదు. అది ఇప్పుడు నేను వర్మ నేను నేర్చుకుంటాను అన్నాను చూడు, సెకండ్లో నేర్చుకున్నాను కదా. మరలా నేర్చుకోవటానికి నువ్వమ్మా నాకు నేర్పుతూ ఉండను, నేర్పుతాడు. నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకున్నది ఏదైనా పోతే చదువు రానివాడు అలవాటు లేనివాడు నేను నేర్పుతాను. నా వల్ల కాదు, నాకు అంతా ముట్టుగా ఉండాలి, కరెక్ట్ అయిందే జరగాలి. నువ్వు నా అనుభవం ఉంది కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. అనుభవం లేని వాళ్ళు చెబితే ఎలా ఉంటుంది? వాళ్ళకే అనుభవం లేదు, అది చెప్పింది మీకు అనుభవంలోకి వస్తుందా? అలా నాకు జ్ఞానానుభవం హాయిగా ఉంటున్నాను కాబట్టి ఆ ముఖ్యం మీకు చెప్తాను, మీరు అనుభవించగలుగుతారు. అంతేకాని అనుభవం లేని ఉంటుందా? వాళ్ళు ఎన్నో లక్షలు పెట్టి చదువుకున్నారు, వాళ్ళ దగ్గరే నేను నేర్చుకుంటాను. అలాగే ఎంతో అనుభవం ఉంటేనే అనే అమ్మ దగ్గర అనుభవం ఉందనే కదా మీరు వస్తున్నారు. అలా ఏదైనా పెర్ఫెక్ట్గా ఉండాలి. ఏ పని చేసి నేర్చుకునేటప్పుడు అందంగా నేర్చుకున్నాం అనుకోండి, అది మైండ్లో పెట్టాలి. అలాగా ఇదేం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని మహానుభావులు అంతరా నిండున్న పరమాత్మకి అందరికీ మహానుభావులు వీళ్ళే నుంచి మొత్తం అందరూ కదా, సృష్టి యావత్కి నమస్కారం పెట్టుకుంటూ మనం హాయిగా ధ్యానం చేసుకునే ముందే కాదు, ధ్యానం అయిపోయాక కూడా కాదు, ఎప్పుడైనా సరే 24 గంటలు నువ్వు దేహభావన వీడి పరమాత్మ భావనగా ఉండటానికి మహాత్ముల యొక్క అనుగ్రహం, ఆ బ్రహ్మ ఆశీర్వచనం అంటే మహాత్ముల ద్వారానే కదా మనకు తెలిసింది. ఈ నిరాకారం ఎక్కడికి వస్తుంది? ఏదో దేహంలో ఉండి చెప్పింది. నిజంగా నాకు తెలియలేదు, బాగుందమ్మా అన్నా లేదా ఏ మాటకు వచ్చినా. ఎందువల్ల ఆ బ్రహ్మం మీ వాక్కుతో పలికిన తాను మీలో ఉండి, మీలో ఎలాగా బ్రహ్మ ఉంది కదా, నాలో ఎలాగా బ్రహ్మ ఉంది కదా. ఇప్పుడు నాలో ఉన్న బ్రహ్మం మాట్లాడతాను, మీలో ఉన్న బ్రహ్మం ఆ శబ్దాన్ని వినగలుగుతాం. అందుగురించి మనం అందరం ఒక్కటే. ఎంత ఆనందం రా, మనం అందరం ఇంత రిలాక్స్గా చట్టాబట్టాలు వేసుకుని మనం ఎప్పుడు హుషారుగా ఉన్నా. మన సత్సంగులు అందరికీ ఎందుకు హుషారు? ధైర్యలక్ష్మి మనం వరించి. ధైర్యలక్ష్మి ఎలా వచ్చింది? నువ్వు బ్రహ్మను, నేను బ్రహ్మ, నువ్వు బ్రహ్మ, అందరూ బ్రహ్మ, అంతటా బ్రహ్మ, అంతటా నిండుంది అని తెలిసాక ధైర్యలక్ష్మి కదా. నిర్భయం. భయం దేనికి వస్తుంది? మనసు ఉంటే భయం. అసలు మనసు లేని స్థితిలో హాయిగా నిత్య నిరంతరం ఉంటాంటే నీకు భయం ఎలా ఉంటుంది? భయం లేదు కాబట్టి ఇంత ఎంజాయ్గా చెప్పగలుగుతున్నాను. ఒక స్త్రీ గృహస్థు అసలు మాట్లాడగలమా? కానీ మాట్లాడగలుగుతున్నాం అంటే ఎవరు మాట్లాడించేది? పరమాత్మ అనుభవం మాట్లాడుతాం.
నాకేం తెలుస్తుంది? ఏదో వంటలు అనుకునే వాళ్ళు కాదు, పిల్లలు కానీ పిల్లలు పెంచి ఆ పెళ్ళని ఆ సొదలో ఉన్న వాళ్ళకి వస్తుందా? రాదు. మామూలుగా అయితే తాను ఎవరో తనకు తెలియబట్టింది కాబట్టి అది ఇది కూడా చేయగలుగుతున్నాం. ఇంట్లోనే అన్నీ చేయగలుగుతున్నాం. చక్కగా ఆధ్యాత్మికంగా ఉంటున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. అవునా? మీరందరూ చెప్పవలసిన టైం వస్తుంది. విత్తనాలు, మనం అందరం విత్తనాలు. ఏ బ్రహ్మ ఇది దీని ద్వారా చెప్పించుకోవట్లేదు అప్పుడు. అలాగే మీ అందరితోటి చెప్పింది. అవునా? అనుభవమే చెప్పింది. అంటే బ్రహ్మయం నేను అని తెలిసింది కాబట్టి, ఆ యొక్క తత్వంతో ఉంటున్నాం కాబట్టి అదే అనుభవం. ఆ అనుభవం చెప్పింది. నాకేం తెలుసు, నేను ఏదైనా పోనీ చదివేసి కూర్చున్నానా? నాకు అసలు ఏది ఇష్టం, అలా రిలాక్స్గా ఉంటుంది. ఇష్టమైన మరి పుస్తకం బ్రహ్మం చదువుతుందా లేదా? ఏది నిర్ణయంలో ఉంటే అదే జరుగుతుంది. నేను బ్రహ్మం, నువ్వు బ్రహ్మం ఎన్నిసార్లు చెప్పుకున్నాం, ఎన్నేళ్ళ నుంచో చెప్పుకున్నాం, తెలియబట్టింది. ఇంకా ఈ శాస్త్రాలు మనకు తెలియని ఏమైనా ఉంటాయేమో అని తెలుసుకుంటున్నాం. తెలుసుకుందాన్ని మన్నం చేస్తున్నాం, తెలియని తెలుసుకుంటాం. మనం యజ్ఞోపేతం అన్నది ఎప్పుడూ అనుకోలేదు, మొన్న వచ్చిందా లేదు. ఇప్పుడు ఒక్క పాయింట్ వచ్చింది, మనం చెప్పుకోని పాయింట్ యజ్ఞోపేతం. అంతే కదా? అది ఎలాగైతే మరి ఇద్దరింతారు, మనలోనే బ్రహ్మ ఉంది, అన్నీ అదే నడిపేస్తాం. మాటలు వేరేనా, భావన ఒకటే కదా, గమ్యం ఒక్కటే కదా, మార్గాలు వేరేనా. అలాగా అందరం మనమే. ఇంకేముంటుందరా, హాయిగా ఎంజాయ్గా ఉండక జీవితాన్ని మనం తగులెట్టుకోకూడదు. ఉన్నప్పుడు ఆనందంగా సంసారంలో హాయిగా. అర్థమైంది? ఎందువల్ల లేనప్పుడు పెళ్ళవలేదు, అప్పుడు లేదు కదా. ఇప్పుడు పెళ్ళయింది, అప్పటి నుంచి ఇదే కదా. అంతకుముందు తల్లిదండ్రులు మాత్రం లేవా సంసారం? అసలు ఎక్కడ ఉంది? లేని చోట ఎక్కడ ఉంది? అంతటా బ్రహ్మ ఎలా ఉందో సంసారం కూడా అంతే కదా. అప్పుడు తల్లిదండ్రులు అందంలో అక్కచెల్లు అప్పుడు దెబ్బలాడుకునే వాళ్ళం కదా. ఆ దెబ్బలాటే ఆ తర్వాత మన పెళ్ళి అయ్యాక దెబ్బలాట్లు ఎప్పుడు బాగానే ఉంటున్నాం. దీన్ని మౌన స్థితిలో పెడితే దెబ్బలాట రాదు. మనసు మౌన స్థితిలో పెట్టాలంటే ఎంత సాధన ఉండాలి? సాధన ఉంది కాబట్టి హాయిగా ఎంజాయ్గా ఉంటుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నాం. మరి ఏ సంసారం లేకుండా ఏ జీవికైనా సంసారం లేదా? పిల్లలకంటాం అవన్నీ ఉండవా? అలాగే మనం కూడా ఓ జీవులు, మానవ జీవులు. మనకు కూడా పెళ్ళి పిల్లలు తల్లిదండ్రులు కాదు, ఆత్మాలని అత్తోళ్ళకి వచ్చి ఆడపిల్లం కదా. మరి ఇవన్నీ జరుగుతున్నాయి లేదా అంటే ఎప్పుడైనా ఒక్కటే. ఇప్పుడు ఏదో ఎక్కడికో పారిపోయినా కుదరదు, మళ్ళీ పుట్టి మళ్ళీ జన్మని చక్రంలో పడాలి. అదేదో నిలబడి నీళ్ళు తాగుతాం, పరిగెత్తి పావు తాటలేదు అంతే. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నువ్వెవరో అనగానే ఏమంటాం? బ్రహ్మాన్ని అంటాం. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను పరమాత్మ స్వరూపాన్ని. చక్కగా ఆ భావంతో ఉంటున్నాం కదా. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటాంటే ఇంకేముంటుంది? ఎడతెరపులేని ఆనందం మన స్వరూపమ్మా. స్వస్వరూపంతో అలా హాయిగా ఉంటుంది. ఎంత రిలాక్స్ అమ్మా. ఇంకా మాట మంచి రాదు, మళ్ళీ ధ్యానంలోకి మీకు చెప్పాలి కదా. మరి ఏంటి కదా ఆలోచించ. ఎవరు పాడు చేసుకుంటున్నారు? మీ రిలాక్స్ మీరే కదా పాడు చేసుకుంటున్నారు. మీరు మనసు తెచ్చుకుని ఆ గతం, రాబోయేదో, ఇప్పుడు జరిగేదో ఈ మూడు సొదలో పెట్టుకునే కదా రిలాక్స్ పాడు చేసుకున్నారు. ఎందుకు పాడు చేసుకోవాలి? ఎంత కష్టపడి తెచ్చుకుంటే ఆలోచన. ఎందుకు పాడు చేసుకోవాలి? నాకు చెప్పండి సమాధానం.
నేను ఒక్క సెకండ్ పాడు చేసుకుని, నేను ఎప్పుడైనా పాడు చేసుకుంటున్నా మీరు చూసారా? మీతో ఈ అంటానే ఉంటాను, నాతో నేను ఉంటాను. అభ్యాసం వల్లే కదా. అది అలా ఉండాలి మనం. అభ్యాసం వల్ల ఇంట్లో పనులు చేసుకుంటాం, దేహం పనులు చేసుకున్నాం, ఎవరు ఏదన్నా అన్ని చేస్తాం, కానీ మీతో మీరు ఉంటూ ఆ పని చేస్తాం. అలవాటైంది కదా, అప్పుడు కన్నా రెండు చేయగలుగుతున్నారు లేదా? ఇంట్లోనే చక్కగా సమర్థించుకుంటున్నారు, మీతో మీరు ఉంటున్నారు. ఇంతే, ఏమి లేదరా. జ్ఞానం అంటేనా తెలుసుకోవటం. జ్ఞానం అంటే రెండు ఉన్నాయి కదా, దేహి దేహం. దేహంతో ఈ దేహి ద్వారా జరుగుతుంది. నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా అంతకుముందు నువ్వు తెచ్చుకున్నదే జరుగుతుంది. ఇంకొప్పుడు ఎందుకు మళ్ళీ ఆలోచించు. ఈ దేహిగా మిగిలి కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసినా ఎవరితో మాట్లాడినా దేహిగా చూద్దాం. అందరిలోని దేహిగా ఉంది కదా. దేహాలు వేరైనా దేహి ఒక్కటే కదా అందరిలో. శరీరాలు వేరైనా శరీరం ఒక్కటే కదా. మరి క్షేత్రాలు వేరైనా క్షేత్రాలు ఒక్కడే కదా. ఈ అంతగా నిండిన ఈ పరమాత్మ ఎక్కడ చూసినా ఆడే కదా. మరి ఇంక వేరుగా ఎవరున్నారు చెప్పండి? మీ మనస్సు ఉంటుంది. ఆ మనస్సు రాని స్థితి కోసమే సత్యం. ఇప్పుడు మరి రోజు రోజుకి ఇంట్లో పని చేసుకున్నారు, తత్వంలో ఉండగలరు. అలా ధ్యానం కుదరలేదు అనకండి. కుదరకపోవటం ఏంటి, కుదరటం ఏంటి? ఆ రెండు కూడా మనసు మాటలే. హాయిగా ఎక్కడ కూర్చున్నా ఎంజాయ్గా ఉండండి. పెద్దోళ్ళు కదా, మనకి బాడీ సహకరించదు కదా. చిన్నపిల్లల నాటి నుంచి నేర్చుకుంటే బ్రహ్మ విద్య బాడీ సహకరించదు. నాకంటే మరి అలవాటుని బాడీ సహకరించదు. ఇలా బస్కేసుకుంటా కూర్చుంటాను, ఇంకా ఇక్కడ ఇలా కూర్చోవలసి. మరి అదే వయసు వచ్చాక ఏళ్ళు చిన్నప్పుడు అంటే ఇలా ఇలా తిప్పి పొట్లకాయ చూడండి, ఇలా 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 తిరిగితే అడుగుని రాయకట్టినట్టు, అవునా? నిదానంగా వస్తుందనే కదా బరువుకి. అలాగా నాకు నేను సాగదీసేసుకున్నాను. వారి యొక్క కృపలన, మహాత్ముల యొక్క కృపలన అశ్రద్ధ ఉందని, అవునా? ప్రయత్నం ఎక్కడైనా మానేనా? ఆనాడు ఈనాడు ఏనాడైనా ప్రయత్నం లోపం ఉందా? నాకు ప్రయత్నం. ఎందువల్ల నేను అదే ఉన్నాను కాబట్టి అలా ఉండిపోవటం. ఇంక ఈ రుచి చిన్నప్పటి నుంచి అలవాటు మిగిలిన రుచులు ఏముంటున్నారా? పెళ్ళికి వెళ్తారు, అమ్మాయ సత్యం అలా అక్కడ ఎన్ని రోజులు నిద్రలేదు. ఆ ముక్క ఎందుకు వస్తుంది? పెళ్ళి సాగు ఒకటి అనుకోక కదా. సాగుకే బోర్డు కథ, పెళ్ళికి బోర్డు కథ, చూడప్పుడు కథ ఉంటుంది. అసలు శవానికి కథ ఉంటుంది. అసలు కథలేని మనిషి ఉంటుందో? ఉయ్యాల తుట్లో పడుకోబెట్టడమే కాదు. చెప్పండి, ఉగ్గుగా దగ్గర నుంచి నేర్పామా లేదా? ఎప్పుడు ఉంటుంది, ఏదో స్థితి ఉంటానే ఉంటుంది. మరి పిల్లల్ని పెంచినప్పుడు మన రమేష్ని వస్తుందండి బ్రహ్మం, అంతే కదా. అలా అనుకుంటా అక్కడికి స్నానం చేయించిన, పెట్టిన పాలు అవి పడతాం కదా, పాలు పట్టిన. నేను ఎప్పుడు ఇసుకోలేదు ఒక దెబ్బ. అందరూని వాళ్ళ పిల్లలు ఎప్పుడు ఆడుతూ ఉంటారమ్మా. పెద్ద అబ్బాయి గారు మనోళ్ళనేమో దిరుసుమర్లో పెద్ద పేరు, ఒడ్డూరులోనేమో చిన్న పాప పిల్లలమ్మ సంగీతాలు, సంగీత లక్ష్మి. ఇలా సంగీతాలు 3 ఏళ్ళైనా సంగీతాలైనా నేను ఇచ్చుకోండి. ఒళ్ళ పడుకోబెట్టుకున్నా హాయిగా నేను ధ్యానం చేస్తుంది. వాళ్ళు ఏడ్చిన ఊటం వరకునే కానీ ఎత్తుకుని తిప్పినా సరే, అంటే వాళ్ళు ఏడితే నాకు సంబంధం లేదు. ఊరుకోబెట్టినాళ్ళే ఊరుకోరు, వాళ్ళు ఏడుతానే ఉంటుంది. నేను నా పని నేను చేస్తున్నాను. ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకోరు, నిద్రొస్తే నిద్రపోతారు. నవ్వుకుని కొట్టలేదు, కొట్టిన వేస్ట్, వాళ్ళకి తెలీదు. నీకు చిన్నపిల్లని ఎలాగా నయాన్ని భయం ఊహ తెలియని వాళ్ళకి ఏం జరుగుతుంది? నెలల పిల్లలప్పటి నుంచి మనం ఎంతో భగవంతుడు చూస్తున్నట్టు భగవంతుడు మనం పూజ చేసుకోం ఇంట్లో. అలా వాళ్ళకి స్నానం చేయించిన, వాళ్ళకి ప్రసాదం పెట్టిన,
పాల్పడిన అన్ని మనం భగవంతుడు 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 అన్న ధ్యాస బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. మీకు బ్రహ్మం అలవాటు ఆళ్ళలోని బ్రహ్మే నాలోని బ్రహ్మే అంతలా బ్రహ్మ అని అలా మనల్ని మా పిల్లలే కదా మనల్ని అలాగా పరమాత్మే తింటున్నాడు, పరమాత్మే నవ్వుతున్నాడు, పరమాత్మే అదే కన్నా మనోడు ఇలా మాట్లాడేది, నా మనోళ్ళు ఇలా నడుతున్నారు. ఈ మొక్క నాకు అలవాట్లేదు, అందు గురించి ఇప్పటికీ నాకు చెప్పడం కూడా రాదు. పిల్లల మీద మనోళ్ళ మీద సోది చెప్పే రాదు. సోది ఎందుకు చెప్పడం రాదు? నేను పరమాత్మగా చూసినప్పుడు సోది ఎందుకో చెప్పండి, సోది ఎందుకో. మరి అడ్వర్టైజ్మెంట్కి ఏదైనా మైండ్కి వచ్చినప్పుడు అది మళ్ళీ మర్చి 5-6 రోజులకి వచ్చింది. తెలంగాణ ఆంధ్ర ఏదో అంటాడు బొమ్మ ఫస్ట్ వచ్చింది రమేష్ చూసు మళ్ళీ గుర్తుందా? అది బట్టి మీ అందరికీ తెగ చెప్పేది. ఎందుకు చెప్పట్లేదు? అప్పుడు ఇండియాలో ఎన్నో అలాగే ఎప్పుడు ఏదొచ్చినా మైండ్లోకి వెళ్ళకే కదా, ఎవరి విషయాలు చెప్పడం అలవాట్లేక కదా. దేనివల్ల మనోమౌనంతో ఉండటం వల్ల నేనే అంత నేనే అంత నేనే అంత ఆ నేనే అంతగా ఉండటం వలన అస్తమానం విశ్వసత్వం లేక ఆ ఆలోచనతో అవునా కదా. లేకపోతే అస్తమానం రూపాయి అంటే రూపాయలు ఎక్కొట్టుకునేవాడిని. తిండి సోదున్నోళ్ళు తిండి సోదుల్లో ఉన్నోళ్ళని అది ఎవరినైనా లెక్క చెప్తానా? ఎందుకు లెక్క చేయను? బయటకు మామూలుగా ఉంటాను అంతే, కానీ నేను లోపల లెక్క చేయను. వాళ్ళంతే మనం ఇంతే అనుకుంటారా? వాళ్ళంతే మనం ఇంతే అంటూ అనిపించు అమ్మా అనిపించుకోవాలి కదా. మళ్ళీ తిడతారు కదా, తిట్టింది గుర్తుంది కానీ మనం అన్నది మర్చిపో. వాళ్ళకి అది గుర్తు అంటూ ఎందుకు అనిపించుకుంటాం. ఇది ఎలాగ తప్పదమ్మా. ఎవరికి ఎక్కడ ఏ నీళ్ళు ఒక్కటే, ప్రదేశం ఒక్కటే, బ్రహ్మ ఒక్కటే. పేర్లు పెట్టాం కదా, ఈ ఊరు ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు అని సరిహద్దులు అన్ని పెట్టాం అవునా. అక్కడేమో భూమి, అక్కడ గాలి నీరు నిప్పు భూమి అని ఆకాశం అన్నీ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. కానీ కొద్ది మార్పుగా ఇక్కడ ఉన్నట్టు కొద్ది సూర్యుడు ఇలా తిరుగుతాడు కదా భూమి చుట్టూ. మనకి ఇక్కడ వేడైతే ఇంకో చోట ఏదో, ఇంకో చోట ఎక్కువైతే మనకేదో అలా జరుగుతుంది. అంతేగాని ఎక్కడున్నా పంచిపోతారు లేకుండా ఎవరున్నారు చెప్పండి? ఎక్కడున్నారు? ఏ జీవైనా ఉంటుందా? మనం మానవ జీవులమే కదా. మనం గొప్ప ఏంటి? శ్వాస పీలుతున్నాం వదులుతున్నాం అన్ని మామూలే, తింటున్నాం కాలకూర్చాలి అన్ని మామూలే. అట్లాగే మనకు ఉంది. మనం వెన్నుమొక్కేమో నెట్టారుగా ఇలా బొబ్బు ఎక్కడో కొన్ని ఉంటాయి ఏమో నాకు తెలియదు. వంద నెట్టారుగా ఉందరా. అలా కూర్చుంది మన నెట్టారుకు మాత్రం మనం మొదలుకుంటాం. అన్నీ ఒకరికే తెలిసిస్తాయండి. నాకు అన్నీ ఏమీ తెలియదు. అమ్మలో మీ అందరికీ బోర్డు తెలుసు, నాకేమి తెలియదు. ఆలోచించు. ప్రతి జీవి కూడా పరమాత్మే అన్నప్పుడు ఇంకేమవుతుంది? గాలేస్తాం ఎంత చెట్టుగా అంతే గాలి. పెద్ద చెట్టు ఏమో కొద్ది ఎరగబడి ఇలా ఇలా అంటాం చూడండి. అయ్యో తలూపుతున్నాయి లేదా వెనకాల చెట్టు, అవి కూడా మనయే. ఇవి మనయే, అయ్యి మనయే. అంటే మనయే అనేటప్పటికి చూడండి, ఈ మొక్క ఆ మొక్క లేదు. ఏ మొక్క అయినా తలూపుతుందా లేదా? అదిగా వెనకాల జిల్లేడు తలూపుతున్నాయి లేదా? గడ్డి కూడా చూడండి కదులుతుందా లేదా? అంటే ఏదైనా ఎంత చెట్టుకు అంతేగా. ఈ మొక్క ఆ మొక్క కాదు, గాలి ఇస్తుందా లేదా? ఇస్తుందా? గాలి ఇస్తుందా లేదా? దీని తగ్గ గాలి అది ఇస్తుందా లేదా? అందుకు ఫ్యాన్ వేసుకున్నా గాలి వల్ల చాలా అవి పోలేదు. అవి మామూలుగా అలా ఉంటుంది. ఈ ఫ్యాన్ గాలి ఎలా ఉంటుంది? వేడిగా ఎంత మనం వేసుకున్నా కరెంట్. చెప్పండి, ప్రతి జీవి కూడా ఎంతవరకు మనం తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకుంటాను. ఆకర్షాస్ వరకు విద్యార్థులను ఎందుకంటాను? అందరి దగ్గర మనం నేర్చుకుని ఎప్పుడు ఉంటాయి.
అందరికీ అన్నీ ఏమి వచ్చేవు. బ్రహ్మానికంటే అన్నీ వచ్చు. ఇప్పుడు నిరాకారంగా ఉన్నాయి, అటు సాకారంగానే వచ్చు, నిరాకారంగానే ఉన్నాయి. అది మనకి తెలియబడదు. ఎలాగా మన సుఖుతో ప్రేమ అంటే అందు గురించి మన బ్రహ్మ ఏం చెప్తుంది, మనలో ఉన్న బ్రహ్మ తక్కువని మాట్లాడదు. ఎప్పుడైనా మాట్లాడుతూ మీరు విన్నారా దేహంతో? ఆ బ్రహ్మే మాట్లాడుతాను, ఆ బ్రహ్మే తింటాను, బ్రహ్మే ఉంటాను, బ్రహ్మే నడుతాను. అందు గురించి అంత వాకింగ్ ఏదైనా బ్రహ్మే ఆధారంతో ఇంద్రియాలు జరుపుకుంటున్నాయి. వాటి పనులు ఇచ్చేస్తుంది. నాకేం సంబంధం? దేహం నేనా? కాదు కదా. దేహం నేను కాదంటే ఒప్పుకుంటున్నారా లేదా? దేవుడిని అంటే ఒప్పుకుంటున్నారా లేదా? దేహం నువ్వే అయితే అనేక జన్మల నుండి ఈ దేహం ఉండాలి కదా. మరి ఇది శిథిలావస్థలో ఉంది. మరి ఏంటంటున్నాను కాదు, మన బ్రహ్మాన్ని మనం నిక్కచ్చిగా తెలుస్తుందా లేదా? నీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం. చూడండి, చిన్న విత్తనం ఎలా ఉంది, మర్రి చెట్టు ఎంత చిన్న విత్తనంలో అంత మర్రి చెట్టు అని ఊహిస్తాం. అలా చిన్న పెద్ద అని ఉండదరా. పరమాత్మయే అన్నట్లు ఆ విత్తనంలోనే ఉంది కదా చెట్టు. చెట్టు వచ్చాక మళ్ళీ వాటికి వచ్చినట్టుగా అవి మళ్ళీ విత్తనాలు అవుతాయి. బ్రహ్మ, అందరిలో బ్రహ్మ, ప్రతి జీవి బ్రహ్మస్సు. అప్పుడు అల్లదురా అందరూ ఎంతోళ్ళు కదండి పూజలు. గజేంద్రుడు ఆఖరి వరకు ఏమన్నాడు? అని దెబ్బలాడి ఏమన్నాడు? వదిలేసి. అలాగా నువ్వు తప్పించి నాకు లేదన్నాక కదా విష్ణుమూర్తి వచ్చాడు, శంకు చక్రం అన్ని వదిలేసి మరి అంట వస్తే వెనకాల అన్ని వచ్చేయాలి. అలాగనమాట. మనం పరమాత్మగా ఉన్నప్పుడు ఆ పరమాత్మే అన్ని చెప్తాడు ఈ అవయవాల ద్వారా. అలాగే ప్రతి జీవి బ్రహ్మస్వరూపం ఆ అవయవాలు. అలాగే ఇటువంటి ఆలోచనలు మనం ఆలోచించుకున్నప్పుడు ఎవరి మీదైనా విరోధం ఉంటుందా? నెగిటివ్ ఏదైనా వస్తుందా? పాజిటివ్ ఆళ్ళలో బ్రహ్మ, ఏళ్ళలో బ్రహ్మ, ఆళ్ళలో బ్రహ్మ, అంతరా బ్రహ్మ, అన్నీ బ్రహ్మ అనుకునేప్పటికి దెబ్బలాట ఎందుకు వస్తుంది చెప్పండి? చెప్పండి, దెబ్బలాట ఎందుకు వస్తుంది? ఈ ఆలోచనతో మనం ఉండాలి. అప్పుడు మనకు దెబ్బలాట ఉండదు, మైండ్ హాయిగా ఉంటుంది. నా అనుభవంలో నేను మీకు చెప్పి మాటలు నాకు ఏమీ తెలీదు. అమలో మీరు బాగా తెలివైనోళ్ళు, నాకేమీ తెలీదు. ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి ఆలోచించు. ఇంత సుఖమైన జీవితాన్ని ఎందుకు మనం వేస్ట్ చేసుకో? అది నేను వేస్ట్ చేసుకోవద్దు. ఉన్నది నేనే అన్న భావంతో ఉంది. నేను లేని చోటే లేదు అనుకున్నా. ఇటువంటి వాక్యాలన్నీ మననం చేయండి. నేనే అంతా, ఏదైనా నేనే కదా. ఆ ప్రాణంతో ఈ ప్రాణానికి పెద్దదో దీనికంటే గొప్ప ఆకేరా. ఏం కావాలి దీనికి? ఈ తోలు నశించిపోయింది. అయ్యేనే ఇంకా ఆ పళ్ళ చెట్లు అయ్యి పళ్ళు ఎత్తున్నాయి. అవునా? మనం ఏమెత్తున్నాం? బ్రహ్మంగా ఉన్నవాళ్ళేమో, బ్రహ్మజ్ఞానిగా చక్కగా ఉన్నవాళ్ళేమో అనంతత్వం తానే తెలుసుకున్న వాళ్ళు హాయిగా ఉంటూ అడిగిన వాళ్ళకి చెప్పండి. లేకపోతే విషయం మాట్లాడినట్టే కదా. మనం ఏమి ఇవ్వాలి? మనిషి జన్మెత్తి ఎవ్వరికి ఏమి ఇవ్వక్కలేదు. ముందు ఏం చేయాలి? తనతో తాను ఉండాలి. ఇచ్చామంటే మనం ఎవరికైనా దానం చేస్తాం అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? నేను వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వాళ్ళు పనిచేస్తాను, వాళ్ళు నా ఇంట్లో పెళ్ళికి పనిచేస్తానే చేశాను. వాళ్ళు చేయలేదనుకోండి, వచ్చేస్తున్నంత అమ్మ ఇయ్యా లావాదేవాలు నేను చేశాను, నువ్వు చేయమంటే ఎవరు చేస్తారు? మీ దేహానికి సమరంగా చేస్తున్నారు, ఎవరు వచ్చేస్తారు? అర్థమైందా? చెయ్యొద్దని ఎవరన్నారు?
మనస్సు లేని స్థితిలో బ్రహ్మంగా చేయటం అది వేరు. మనసుతోటే చేశారు. అవునా? వీళ్ళందరూ నా ఓడు అన్ని చెయ్యాలి అని ఒళ్ళు అనం చేసుకుంది ఏంటి? మనసుతోటి. ఒళ్ళు అనం లేకుండా బ్రహ్మే చెప్తాను. బ్రహ్మ అంటే ఈజీగా ఉంటుంది. మీకు అర్థమైందా? మనసుతో చేసిన ఏ పనైనా కర్మే కదా. ఆశించింది హాయిగా ఉంది ఇప్పుడు మనసు. అప్పుడు ఎంతో కొంత ఉంటుందరా, ఎంతో కొంత ఉంటుంది. సేవ చేసేస్తున్నా అంటే నిష్కామ కర్మయోగం ఎప్పుడు వస్తుంది? చేయగా 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 అదే అప్పుడు తెలీదు. నా వాళ్ళు మన ధర్మం ఏంటో తెలీదు. మన ధర్మం ఏంటో తెలీదు. మన ధర్మం తెలిసేటోడికి అయిపోయింది. ఏళ్ళు కీళ్ళు వంగక ముందు నామస్మరణ ఆత్మలో వేడుకుని అజ్ఞానం మొదలు చిలుక. ఎన్నాడు బ్రతికినా ఏమి నిత్యం లేదు. కొన్నాళ్ళకో రాను చిలుక. ఇప్పుడు పొడుగుమని వచ్చేసి అది ఏమైపోయింది? అప్పటి నుంచి ఫెయిర్గా ఉండబట్టి ఎలా ఉన్నాను? అప్పుడు ఏం పట్టుకోలేదు. అంటే ఏ పని చేసినా బ్రహ్మే చెప్తుంది. బ్రహ్మే అన్నీ అరిగిపోయాక ఇప్పుడు నుంచైనా ఏం పర్వాలేదు. ఆఖరి వరకు అరగొట్టుకోకుండా ఉన్నారు కదా. మనం వంట వరకు మనం తెలుసుకున్నాం. ధ్యానం మన కాడికి వచ్చారు. చాలా ఆనందం. ఇప్పుడు ఇలా వచ్చిన ఆనందం ఏంటంట అసలు తెలిగితే అప్పటి నుంచి సుఖపడుతుంది. అదేదో ఇప్పుడు సుఖతో వచ్చింది. ఇప్పటి నుంచైనా ఆనందంగానే ఉంది కదా. మనసు లేకుండా ఎంత పని చేసినా అంతా బ్రహ్మే చెప్తుంది. బ్రహ్మే మనకెత్తుకు మన తోడు నేడా బ్రహ్మే. ఎవరో మన కూడా రారు. ఈ ఏజీవి రాదు. తనతో తానుగా ఇంతవరకు ఎందువలన ప్రతిదీ కూడానమ్మా హాయిగా ఎంజాయ్గా ఎప్పుడూ ఎంజాయ్ అనేది ఒకళ్ళు పాడు చేయలేదు. అంటే బ్రహ్మే ఎంజాయ్ అంటే ఏంటి? పరమాత్మే. పరమాత్మ ఒక్కడే. ఆడితో ఉంటేనే ఎంజాయ్. మిగిలింది ఏదైనా మాయతో ఉన్నట్టే, మనసుతో ఉన్నట్టే. ఆడితో ఉంటూ ఏ పని చేసినా ఎంజాయ్గా ఉంది. అవునా? ఎప్పుడైనా పని చేస్తానని మొక్క ఎప్పుడైనా అంటూ విన్నారా మీరు? పని ఎవరు చేస్తున్నారు? అది మనసు లేని స్థితిలో పరమాత్మ చేసేస్తా అంటే ఎంత పనైనా చేసేయగలుగుతున్నారు. నిజంగా తేటకొండ సత్సంగంలో క్యాన్సర్ పెద్ద పెద్ద వ్యాధులు కూడా చిన్న పిల్లలు తల్లిదండ్రులు అత్తమాలుగా చెత్తంటే ఎంతో ఆనందం వేసింది. నిజంగా మనసు లేని స్థితి ఎంతంత పనులు చేశారు. ముందు తేటకుంటే కదా ఆయన చూసి ఆశ్చర్యించి, అంటే అంత పని నేను చేయలేదు కాబట్టి ఆయన చూసి, నేను పెద్ద పని ఏమి ఎక్కువేమి ఎప్పుడూ చేయలేదు, అరగొట్టుకోలేదు. అరగొట్టుకుంటే ఎవరిస్తారని నేను ఎప్పుడు అరగొట్టుకోలేదు. అదే అరగొట్టుకుంటే నాకు ఎంత స్వార్థం తెలుసా. అలాగే అలా ఉండి లేనట్టు ఉంటవే కానీ అరగొట్టేసి సావగొట్టేసి పనులు చేయను. ఇదంతా ఉంటుందే కదా. చూడండి, ఈ భూమి మళ్ళీ తవ్వేస్తాను. ఈ నేల ఏమైపోతుంది? ఎంత అరగొట్టిన నేల, ఈ బిల్డింగ్ ఏమైపోతుంది? ఈ రూపం కొన్నాళ్ళకి అంతే. అన్ని
తేలికని నేను ఊరు వెళ్ళాను అనుకుంటాను, నాకేంటి అలా ఈజీగా శుభ్రంగా ధ్యానం చేసేసుకోవటం, ఏదో అలా వండుకోవటం ధ్యానం. అదే ధ్యానం అభ్యాసం మాత్రం ఇల్లు తుడుచుకోవటం ఇవన్నీ అలాగ రోజు చేసి, కానీ ఒక్కొక్కసారి బాగోలేనప్పుడు వదలండి. ఏం చేస్తాం, ముసలో లేక ఆ పడుసప్పులాగా చేయటం కుదరదు. ఇల్లు ఎందుకు ఎక్కతుందండి, తెలుగుగా చేయండి. అలాంటి మీకు అర్థమైందా, ఏ టైంలో ఎలా ఉండాలో మొత్తం మీద ధ్యానానికి ఎక్కువ టైం పెట్టుకోండి. అమ్మలో సత్సంగులు మిమ్మల్ని కోరేది అదే. ఎందుకంటే ఉన్న ఆయుధాన్ని వేస్ట్ చేసుకోకు. ఆయుధాన్ని వేస్ట్ చేసి ఎవరికి ఇవ్వరు. అందు గురించి ఆయువు ఉన్నంత కాలం పరమాత్మగా మిగలాలి. ఆ తర్వాత కూడా ఎందుకు, బ్రహ్మంగా లేనైపోతుంది కదా. అందు గురించి ఏ గొడవ లేదు కాబట్టి ఇప్పుడు ఈ గొడవ పెట్టుకో. ఉన్నంతసేపు బ్రహ్మం తప్ప రెండో లేదు. అనేక జన్మల్లో అన్ని సోదలు అయిపోయినాయి కదా, ఇప్పుడు కూడా సోదలు ఎందుకు, విషయాలకు ఎందుకు. అలాగా అన్ని మనస్సు లక్షణాలను వదిలినప్పుడే మనం ఇంకా 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 బ్రహ్మంగా లేను. లేకపోతే బ్రహ్మంగా లేను అవలేను. ఇవన్నీ ఎందుకంటే బ్రహ్మంగా ఉండటానికి ఇది ఆఖరి జన్మ. అన్నీ అలా ఉంటాయి. అంతకుముందు తెలియనప్పుడు వాళ్ళతో మనం కలిసిపోయాం. మీకు అర్థమైందా? ఇప్పుడు విడిపెడతాం. నాలో బ్రహ్మ ఉంది, నీలో ఉంది, అందరిలో ఉంది, అంతలా ఉందని విడుదల తెలిసింది. ఇప్పుడు విడుదల వచ్చాక ఎలా ఉంటుంది, విడుదలగానే ఉంటాం. అప్పుడు కలిసిపోయాం. మాయని దేహం అని ఏమి లేదు. నేను అంటే ఇదే అనుకుంటా. లోపల దేవుడు ఉన్నాడని తెలిసింది. చెప్పండి, తెలిసింది. తెలిసాక ఇప్పుడు విడివాడు నాకెత్తుకొచ్చింది. వాళ్ళతో వాదన వేస్తున్నా నా టైం వేస్ట్. వాళ్ళకి ఇంకా బోల్డ్ వచ్చు, తెలివితేటలతో ఇంకా బోల్డ్ తిడతారు. మనం ఏదైనా మనం ఒక్కసారి అన్నామంటే అనిపించుకోవాలి. ఇటువంటి వాక్యాలు నాకెందుకంటే నా ఆయువు ఉన్నంతసేపు నా దేహాన్ని నేను చక్కగా పరిమితంగా పనిచేయించుకుంటా. ఇది ఎవరో ఈ సాకారాన్ని పనిచేయించుకుంటా. పరిమిత తత్వం నేనైనప్పుడు అపరిమితంగానే ఉండాలి. నా లెక్కలు అయ్యి అందు గురించి పెద్ద మరీ ఎక్కువేమీ నేను చేయలేదు, చెయ్యను కూడా, చేయలేదు కదా, చేయను కూడా. అది మమకారంలోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కువ చేసుకోలేదు, కాపేనంలోకి వెళ్ళిపోతుంది, అహంకారానికి వెళ్ళిపోతుంది అని నా లెక్క చదువుతున్నాను నేను. నాది ఇంకా అటాచ్మెంట్ అయిపోతుంది, దేహం నేనులోకి వెళ్ళిపోతుందని నా భయం. అందుకు తగు మాత్రంగానే చెప్తాను. ఎక్కువ వంటలేము వండాను, నాకు రాని వంటలేము వండాను. ఆ పుస్తకాల్లో చూసా, యూట్యూబ్లో చూసా, ఏమి చేయను. ఎందుకంటే నాకు వచ్చిన పులుసు ఎగురు ఎప్పుడు ఏమొచ్చు, నాకేమొచ్చు అంతే ఉంటాను. పాత సంతకాయ వచ్చాయి. ఎందువలన ఏది నేర్చుకోవాలన్నా మనసు పెట్టుకోవాలి. ఇదేదో నేర్చుకున్నాం కదా పెట్టాను మొదట్లో, దీన్నే కంటిన్యూ చేస్తాం. అర్థమైందా? వాళ్ళ అమ్మాయి ఎంత బాగా ఉంటారన్నా అసలు నేను సచ్చిన ఇంటాను, ఊకే ఎన్నో ఇంటే మళ్ళీ దాని మీద ఎక్కడ వెళ్ళిపోతున్నాను. ఎక్కడ మనసును వాళ్ళకుండా కంట్రోల్గా అలా హాయిగా నాతుంది. వాళ్ళతో మాత్రం ఎలా మాట్లాడతాను, బలేసేసారే బలేసేసారు అనకపోతే వాళ్ళు మళ్ళీ పనిచేయదు అని వదిలేయండి. మీకు ఒక్క వంట వచ్చిందంటే వంట పుట్రోళ్ళు అయిపోతారు. ఎక్కడైనా నమ్మ నువ్వే వండేమ్మా, నువ్వే వండేమ్మా అంటే ఇల్లు సర్ది వాళ్ళు ఉంటాయి. అమ్మ సర్ది అమ్మ, ఇల్లు సర్ది. ఎందుకంటే నువ్వు ఎంత బాగా సర్దావు, ఎక్కడ ఎలా చిక్కలా చ నాయమ్మే వీటి కోసం పుట్టావా, వాళ్ళు పొగిడినప్పుడు పొగిడి చేసుకుంటావా, మళ్ళీ వాళ్ళు తిట్టినప్పుడేమో నీకు బాధ వస్తుందా. పొగిడినప్పుడు నువ్వు ఎంత పొగిడించుకున్నావు, వాళ్ళు తిట్టినప్పుడు కూడా మరి బాధ రాకూడదు కదా. కానీ బాధ వస్తుందంటే అది మనసుని తిప్పుతుంది కదా. తిట్టినా పొగిడినా ఒక్కలాగే ఉండేవాడు. మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అందరూ ఉన్నాడు.
ఆ యొక్క తపస్సుతో ఉంటున్నాం కాబట్టి మనకు భారం ఏదైనా ఉందా, బెంగ ఉందా, చేయలేదు వాళ్ళు అలాగే ఎంత చేసినా అంతే, వాళ్ళని వదిలేస్తాం. ఏదో టూపిగా చేస్తాం కానీ అన్నీ చేసేస్తాం అంటే అన్నీ చేస్తే మనం అరిగిపోతాం. మనం అరిగిపోతే మన దేహం ఈ దేహంతో కదా ఈ పరమాత్మను తెలుసుకుని మరి ఉండటం. చెప్పండి, ఆఖరి వరకు ఉండేది ఈ దేహంతో ఉండేది, మనతో ఉండేది. మనకు అర్థమైంది కదా, దేహం ఉన్నంత కాలం మనలో ఉన్నాడు కదా, మనలో ఉన్నోడితో ఉండాలని లేదా. నాకు ఇలాంటి ఎత్తులు వచ్చు, చాలా బాగా వచ్చు, బ్రహ్మార్పణం. మామూలు ఎత్తులు కాదు నాకు. అందుగురించి మీరు అందరూ ఎత్తుల మీద ఎత్తులు వేసి ముసలోళ్ళు అయ్యారు కాబట్టి జాగ్రత్తగా ఆ ఇంటిని చక్కగా ఈజీగా చేసుకుంటారు. ఎవ్వరు ఇంకేం చెప్తారు, అరిగిపోయాకని అరిగిపోయి కాళ్ళు కిళ్ళు పోయాక ఇంకేం చెప్తారు. శుభ్రంగా మనకి భగవంతుడు ఇచ్చింది ఉంది కదా, మనం భగవంతుడు అంటే సాక్షిపుత్రుడు, మన విధిలో ఇది ఉంది కదా, దాంతో వాడుకుందాం. ఇంతవరకు వాడుకోలేదు కదా ఎక్కువగానే, ఇప్పుడు అది వాడుకోవటం మనకోసమే కదా ఈ ఆస్తి. వాడుకుందాం, చక్కగా చేయించుకుందాం. హాయిగా కాళ్ళు చేతులు లాగకుండా హాయిగా ఉన్నాం. నాకు కాళ్ళు చేతులు లాగవు, ఎందుకు లాగుతాయి? నా ధ్యానంతో మనసు ఉంటుంది. కాళ్ళు చేతులు ఎక్కువ పని చేస్తే లాగుతాయని చేయను. పరమాత్మ అంతా పరమాత్మయే. ఓ నిజమే. ఎందుకంటే అమ్మ మీ ఇంట్లోని మాకు పనిచేసినట్టు ఉండదమ్మా అంటారు. నేను నిజమే పనిచేసినట్టు ఉండదమ్మా అంటారు. పని వాళ్ళు ఏంటి, ఎవరైనా అలాగంటారు. మా ఇంటి దగ్గర మాకు అనిపింది అంటే ఏంటి, మనసు పెట్టుకుంటారు, మా ఇల్లు కదా ఇది అమ్మగారు. మరి ఇక్కడ ఆశ్రమంలో పూజలు వచ్చినా ఏదో వచ్చినా ఎవరికాళ్ళే మన సత్సంగులే కదా. మరి ఇక్కడ ఉన్నదే మీ ఇంటి దగ్గర నాన్న పెట్టుకుంటారు తోకని, తోకను పెట్టుకుంటారు. ఇదేమో మరి తేడా ఉంది కదా. మీ ఇంటికి వచ్చినా నేను చిలకలా ఇవి అంటాను, ఎంతే అట్టి చాలు. అంతేకాని ఎదవేడుకో లేకుండా ఉంటుంది సార్. హాయిగా ఉండాలరా. ముసలోళ్ళు అయ్యాక ఈ ధర్మం దేనికి పనికొస్తుంది? మనం ఆ పనిచేసేవాళ్ళని పెట్టుకుని మనం హాయిగా కాళ్ళు చేతులు లాగి, మళ్ళీ కాళ్ళు చేతులు లాగుతాయి, మళ్ళీ ఆలోచనతో తలపోటు పెళ్ళేసుకోవాలి. కాళ్ళు చేతులు లాగితే మళ్ళీ పెళ్ళేసుకోవాలి. ఎక్కువ తినేస్తే అరిగేటట్టు వెళ్ళేసుకోవాలా. సమపాళ్ళు పని ఎక్కువ చేస్తే ఆకలి ఎక్కువేస్తుంది, ఆకలి ఎక్కువైతే ఎక్కువే వండుకోవాలి, ఎక్కువైతుంది. సమస్థితిలో ఉండండి, సమభావంతో ఉండండి. అమ్మ మీకు కుదురుతుంది, మాకు కుదరదంటే కనుక నేను ఒప్పుకోను. మీ మనస్సు భావనలు ఎవరికి లేదా ఆస్తులు అందరికీ మన సత్సంగం అందరూ బాగా ఉంటారు. అందు గురించి అందరికీ ఇది తప్పదు, జాగ్రత్తగానే ఉంచుతున్నాం. కరోనా వస్తే పంపలో లేరా? మరి ఉట్టప్పుడు గాడిదల్లో తిరుగుతారే. ఇప్పుడంటే ప్రాణభయం అన్న కదా మానేశారు, అవునా? ఎక్కడున్న వాళ్ళు వస్తున్నాయి. అదే ఇంట్లో ఉంటే మీ టైం వేస్ట్ అవ్వలేదు కదా. తగు మాత్రంగా అలాగేనమ్మా వస్తాను అని అలా వెళ్ళి ఇలా కనిపించరండి. అక్కడే పేట వేసి కూర్చోకుండా, పేట వేస్తుంటే వాళ్ళ మనసు అన్నీ వచ్చేస్తారా? నేను ఎక్కడికైనా వెళ్తే ఇలా వెళ్ళి అలా ఎందుకు వచ్చేస్తాను? నేను ఎక్కడికి ఎందుకు వెళ్ళను చెప్పండి. వెళ్ళామనుకోండి వాళ్ళు అన్నీ మనం వేసుకొచ్చాం. ఎంత వద్దనుకున్నా వాళ్ళు రాత్రి వాళ్ళు ఏదో చెప్పేది, బాధో బెంగో అసూయో స్వార్థమో పుల్లో ఏదో తప్పు. మన ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, మనకి ఇక అర్థమైందా? ఎక్కడికైనా వెళ్తేనమ్మా మనసు కంట్రోల్ కష్టం, ఎంతైనా కొంచెం కష్టం ఉంటుంది. ఈ విన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆ తర్వాత ఏమో మనకు ఆ వస్తువులు అతుకుందాం, ఎందుకు వచ్చింది సోది. ఎవరింట్లో వాళ్ళు కరోనా వచ్చినప్పుడు ఎలా ఉన్నాము అలా ఎవరింట్లో వాళ్ళు ముసలోళ్ళు ఇంకెందుకు కదా. ఎవరింట్లో వాళ్ళు ఉండండి, పెద్దరకం గోదార. నా ఇంట్లోనే ఉంటా, నా ఇల్లు, ఈ ఇల్లు ఉన్నది సేపు, ఈ ఇల్లు ఉండాలి, ఈ ఇల్లు ఉన్నది సేపు, మరి హాయిగా ఉంటుంది కదా.
ఈ ఇల్లు ఉన్నంతసేపు ఈ ఇల్లు ఉండాలి, గూడు ఉండాలి కదా. ఈ దేహికి గూడు, దేహి దేవాలయం రెండు కలిపే ఉన్నాయి కదా. దేహికి ఏమి లేవు, నిరకమే. అయినా దీంతో ఇది తెచ్చుకుంది కదా. ఇది ఎలాగో దీనికి మళ్ళీ ఇల్లు అంతే. నీడని ఇస్తుందా లేదు, ఎండ లేకుండా వాన ఎండ లేకుండా కాపాడుతుందా లేదు. మన ఊళ్ళో మనం పడుంది. ఏదో ఊరు వెళ్ళారనుకోండి, తాళం వేసుకుని వెళ్ళండి. అబ్బాయి అడిగినా అమ్మాయి అడిగి మళ్ళీ వచ్చి తాళం తీసుకోండి. ఇల్లు లేకుండా చేసుకున్నారు అనుకోండి, ఈ ఇల్లు ఉన్నంతసేపు ఇల్లు లేకుండా చేసుకుంటే కుదరదమ్మా. అర్థమైందా? రండి రండి అంటారు. ఆ తర్వాత వాళ్ళు ఇంట్లో దెబ్బలాడేసుకుంటారు. అప్పుడు పొండి పొండి అనక్కర్లేకుండా. అర్థమైందా? పొండి అనక్కర్లేకుండా వాళ్ళు దెబ్బలాడుకుంటారు. మన మీద దెబ్బలాడుకున్నారని మన భావన. అప్పుడు పొండి పొండి అనక్కర్లేకుండా పరిగెత్తుకుని వచ్చింది. అందు గురించి ఇప్పుడు కూడా రండి రండి అన్నా, అలాగనమ్మా అలాగనమ్మా, వస్తామ్మా వస్తామ్మా అని వదిలేండి. అమెరికా రమ్మన్నా సరే వస్తామ్మా వస్తామ్మా అని. అమెరికా ఎలా చచ్చిపోతావా? ఈ అనంతత్వం ఉంటుంది అమెరికాలోనే, ఇక్కడైనా ఏ దేశాల్లో అయినా. వెళ్ళిపోయి అక్కడ ఏం పోకుంటారు, దెబ్బలాడుకుంటారు. వాళ్ళు మీరు ఎక్కువ రోజులు ఉన్నారనుకోండి దెబ్బలాడుకుంటారు. అంతకన్నా ఏమీ మిగలదు. ఉన్న జ్ఞానం ఓడగొట్టుకో. ఎవరింట్లో వాళ్ళు ఉండి చక్కగా అలా ఏమున్నాయి మనకు వచ్చు కదా, వంటలో వండేసుకుని హాయిగా మనతో మనం. పిల్లలు రమ్మంటారు, తప్పే ఉంది. మన ఇంటికి వచ్చే వాళ్ళు వెళ్తేనే మన గొడవ ఉంటుంది. ఇంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఏమో నేను మాత్రం అలా చేసుకుంటున్నాను బ్రహ్మార్పణంగా. నిజంగా బ్రహ్మం తిరిగి ఇచ్చింది, అందు గురించి హాయిగా ఉన్నాను. అజం ధ్రువం సర్వతత్వైర్విశుద్ధం జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాసై. జన్మరహితమై నిశ్చలమై విశుద్ధమైనట్టు ఆత్మదేవుని, ఆత్మ అంటే దేవుడే కదా, తెలుసుకునే జీవుడు సమస్త పాసము నుండి విడిపడుతున్నాడు. ఇవి వచ్చిన దానికి నాకు సరిపోయిందలేదు. జన్మరహితమై, జన్మలు తెచ్చుకోవట్లేదు. నిశ్చలమై, నిశ్చలంగా ఉంది. బ్రహ్మ నిశ్చలమే కదా, దానికి చలనం ఉండదు కదా, మనసుకే కదా చలనం. విశుద్ధమై, విశుద్ధమై ఉంటుందని ఆత్మదేవుని తెలుసుకున్నాను కాబట్టి హాయిగా ఏ పాశాలు అంటుకున్నా ఎంజాయ్గా ఉన్నా కదా. నన్ను చూసి అంతమందికో కుళ్ళు వచ్చేస్తాను. ఎందుకంటే పాప వాళ్ళు దిగుడు బావులా ఉంటారు కదా. ఈవిడ ఎప్పుడు ఆనందంగా ఉంటుందేంటి, ఎప్పుడు నవ్వుతానే ఉంటుందేంటి. వాళ్ళు కూడా నాకులా జ్ఞానం చేస్తుంటే వాళ్ళు బాగానే ఉంటుంది. వాళ్ళు చేసుకోరా, వాళ్ళేమో ప్రపంచం మీదేమో తాపత్రయం పడిపోతారా, నన్ను చూసి ఏడుస్తారా? ఏడవండి, నాకెందుకు. నేను మాత్రం ఏ పాశాన్ని లేకుండా సమస్త పాశము నుండి విడిపడుతున్నాను. విడిపడుతున్నాను లేదా, ఏ టైంగా నాకు మాట్లాడేసి విడుదల అయిపోతాను అంతే. మీరు అన్న ముక్కలే పట్టుకుని సత్యవతి కదే లాక్కుండా పిక్కుంటా ఉంటారు, అవునా కదా. నేను అలా లాక్కొని పిక్కుని ఏ టైంకి ఏ గొడుగు, ఏ ఎండకు ఆ గొడుగు పెట్టేసి అవన్నీ ఉట్టియే కదా, మాయలోనే కదా, మనసు లక్షణాలే కదా, ఏ ఎండకు ఆ గొడుగు పెట్టేసి అలాగనమ్మా హ్యాపీగా వాళ్ళతో కలిసేసి ఎంజాయ్ చేసి. అర్థమైందా? పిక్కోవటం లాక్కోవటం, పిక్కోవటం లాక్కోవటం ఉన్నోడికి జన్మానికి జ్ఞానం రాదు. దేవుడు లోపల ఉన్నా సరే ఇంకా వాళ్ళు అదే పనిలో ఉంటారు. సాధన అంతా వాళ్ళకి అదే. మనకేంటి సాధన అంతా నేను పరమాత్మని అన్న సాధనతో ఉంటాం కాబట్టి మనకి ఇంకా పాశాల నుండి విడిపడుతుంది, అవునా కదా. వేదాహమేతం పురుషం మహాంత నమాదిత్యవర్ణం తమసా పరస్తా తమేవ విదిత్వాది మృత్యుమేతి నాణ్య పందా విద్యతే నాయ. వేదాహమేతం పరమ అంటే దాంట్లో అన్నమాట. ఇది మనకి స్త్రీ సూక్తాలు పురుష సూక్తాలు చదువుకొని అనుకుంటున్నాను, లేకపోతే నాకు నోటుకు రాదు. ఆ పరమ పురుషుని, పరమాత్మను మహాత్ముడుగాను ప్రకాశ స్వరూపుడుగాను తమస్సునకు ఆవలనున్నవాడు నేను ఎరుగుతున్నాను. మాయ లేకుండా మట్టిలో ఉన్నా మాణిక్యలాగే ఉన్నా. ఏ మట్టితోటే ఉంది, మాణిక్యంలో లేనా. ఎంజాయ్, హ్యాపీ,
హ్యాపీ అంటే ఏంటి? ఎప్పుడూ హ్యాపీ. బ్రహ్మ ఎప్పుడూ హ్యాపీ. నీ మనసును తెచ్చుకో, కొంచెం హ్యాపీగా ఉండండి రా అంటాను. ఎప్పుడు అంటాను లేదా? ఎందుకంటే ఉన్నది నువ్వే. నువ్వుగా అలా ఉండుకో, ఎప్పుడు హ్యాపీయే కదా. హ్యాపీగా ఉండండరా అన్నా ఎప్పుడు చెప్పండి. మీకు నాకు అలవాటు ఉత్పన్నం. ఎందుకంటే బ్రహ్మ ఎప్పుడు హ్యాపీ. మీ మనసును కూడా హ్యాపీగా ఉంచుకోండి. అన్య చింతలు మానేసి ఎంత రిలాక్స్గా ఉంటారు. అది నేను రిలాక్స్ ఎప్పుడవుతుంది? ఈ జీవుడుగా ఉన్నంతసేపు రిలాక్స్ ఉండదా? పుట్టసా ఏదో ఎత్తాం, మళ్ళీ సత్తాం, మళ్ళీ పడతాం, మళ్ళీ సత్తాం, మళ్ళీ పడతాం. ఇంతే. ఇప్పుడే బ్రేక్ వేసేయాలి, ఫుల్ స్టాప్ పెట్టేయాలి. కామాలు లేకుండా అలా ఉండిపోవాలి. మనం ఉన్నది నేనే అలా ఉండిపోవాలి. ఆనంద స్వరూపం మనం, స్వస్వరూపానందంతో ఉండిపోవాలి. అవునా? అతను ఎరిగి దేవుడు మృత్యువును దాటుతున్నాడు. మరి పరమాత్మగా ఉండబట్టే కదా అలా పుట్టం కదా. మృత్యువును దాటినట్టే కదా మనం. దేహం వచ్చింది, ఇది మరణం. దీని గొడవ ఎందుకు? మళ్ళీ పుట్టం కదా. పుడితే మళ్ళీ మృత్యు ఉంటుంది కదా. పుట్టం కాబట్టి మళ్ళీ మృత్యు. పుట్టుగా సావు రెండూ లేకుండా ఈ జన్మలో మానవ జీవిక మనం వచ్చినందుకు, అన్ని విధాలా బాగున్నందుకు, ఆరోగ్యాలు, సిరి సంపద అన్నీ అవి కూడా ఉండాలి, కలిసి రావాలి. అన్నీ ఉండేటప్పటికి ఏమవుతుంది? హ్యాపీగా. అంటే తృప్తి ఉండాలి ముందు. అన్నీ ఉన్నాయి, ఎడుతూనే ఉంటారు. మనకేంటి? అన్నీ ఉన్నాయి, తృప్తి ఉంది, ప్రయత్నం ఉంది. నేను బ్రహ్మాన్ని అన్నిటికీ ఎప్పుడు కూర్చున్నా అలా రిలాక్స్ అన్నీ ఉండాలి. మృత్యుని మరలా మనం కోరుకోవటం దాటారు. మోక్షములకు ఇంతకంటే వేరు మార్గం లేదు అంటున్నాం. యస్మాత్పరం నా పరిమస్తి జయోస్తి కస్య వృక్షైవ స్తపో దివి తిష్టత్యేక స్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. దేనికంటే శ్రేష్టమైంది కానీ మీకు ఇలా ఒక పుస్తకం ఇంట్లో పెట్టుకోండి. అనిపిస్తుంది మీ భగవద్గీత ఇంట్లో పెట్టు. లోపల బీరువాలో పెట్టండి, అదే ఎదురుకుండా పెట్టుకోండి అంటున్నాను. ఇంట్లో ఎలాగా ఉంది, ఇంట్లో పెట్టుకోండి అంటాను. ఇంట్లో ఉన్న పుస్తకాన్ని బయట టేబుల్ మీద, టేబుల్ మీద పెట్టుకోండి, మంచం మీదనే. అప్పుడు ఏమవుతుంది? ఒక్క శ్లోకం చదువు, మీ మనసు మట్టుమాయి. అర్థమైందా? తాత్పర్యం ఒక్కటి చదువుకోండి, శ్లోకం మట్టుమాయి. ఎందుకంటే దీని మీద దృష్టి పెట్టాలి కదా. దృష్టి పెడితే మన మనస్సు ఆలోచించిపోతాం. అందు గురించి శ్రవణం, అన్నం, నిధిధ్యాసం, కథనం కావాలి అని మహాత్ములు ఎందుకంటారంటే, ఇప్పుడు ఉన్నాయి మనస్సు ఏదో వ్యాఖ్యలతో ఇలా వస్తుంది. దేనికంటే శ్రేష్టమైందని కానీ, వేరైందని కానీ, పెద్దది కానీ, చిన్నది కానీ ఏది లేదో. ఏదైనా ఉందా దీంట్లో నిరాకారానికి? ఏది వృక్షము అనే ఆకాశమందు నిలబడి ఉన్నదో అంతానే నేను ఉందా లేదా? అట్టి బ్రహ్మము చేతి సమస్త ప్రపంచం పరిపూర్ణమై వ్యాప్తమైంది. ఇలా చదివింది. మనసేది బ్రహ్మంగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉండాలి. అలాగా దేవుడి పుస్తకాలంటే దేవుడిగా నిలబెడతాయమ్మా. మంచి పుస్తకాలు కదా, ఆధ్యాత్మిక చింతన. అందులో ఈ పుస్తకాలని, ఒక్క పుస్తకాన్ని బయట పెట్టుకుంది. ఆ బీరువాలో బోల్డ్ పుస్తకాలు ఒక్కటి బయట చక్కగా ఏదో ఇలా చూసుకుంటాం. మిమ్మల్ని ఎవరో తిట్టారు, నన్ను తిట్టారు అనుకోకుండా ఇలా చూసుకుంటాం. గాంధీ మహాత్ముడు జైల్లో చదివాడని చెప్పారేమో మన వాళ్ళు చదివాడన్నారు. అలా ఏదోటి చేసుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ముసలి వచ్చి కొద్ది ఇంకా బోర్డు తిట్లు తినాలి. వరుసప్పుడు అంటే కొంత పనైనా చేసి ఇప్పుడు ఆయన పొగుతా, అందరినీ పొగిడేస్తా. పనిచేసి వాళ్ళని, ఇంట్లో వాళ్ళని, ఇంట్లో వాళ్ళని, ప్రపంచాన్ని పొగిడేస్తా. పని చేయలేం కదా, అంత శక్తులు చేస్తే మనం విషయం. అందు గురించి పొగిడేస్తా. మన భావంలో మనం తప్పదమ్మా, కొన్ని నేర్చుకోవాలి.
మాయలో మాట్లాడి నేర్చుకోవాలి. నేను నేర్చుకోను, నేను సూట్గానే ఉంటానంటే ఎలా కుదురుతుంది? ఎంపిటే బుక్ మీద తప్పు అని నేర్పేవాడు పిల్లలకి. ఇలా తిప్పిన దానికి ఇలా అందానికి కరెక్టే, కరెక్టేను. ఒక్కోసారి ఇలా తిప్పుకోవాల్సి మాయలోనే కదా. మనం ఎవరిని ఇబ్బంది పెట్టి కాదు, అబద్ధాలు ఆడు కాదు, యుక్తిగా. అర్థమైందా? తప్పదమ్మా. ఒక్కోసారి ఇష్టం ఏంటి? ఏ మనిషి అంటే ఏ మనిషి ఇష్టం ఉంటుంది? మనం అంటేనే మనకి ఇష్టం, అవునా కదా? తల్లి పిల్లలు అయితే మాత్రం, అక్క చెల్లెలు అయితే మాత్రం, అన్నదమ్ములు అయితే మాత్రం మన మీదే మనకు అంత ఇష్టం. మన ప్రాణమే మనకు. మరి అది ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఆ ఇష్టాన్ని మనం ఎలా చేయాలి? మన మీద మనకు ఎంతో వస్తుందో ఆడు నేనే కదా అని తెలుసుకున్నాం కాబట్టి సమస్త ప్రపంచము పరిపూర్ణంగా వ్యాప్తమై ఉన్నదని తెలుసు. ఇదంతా వ్యాప్తమై ఉందని చెప్పాను. హాయిగా ఉన్నది నేను తప్పలేదు అన్న భావంతో ఇంట్లోనే రోజు అందరూ ఉంటాం కదా. కొట్టుకున్నా మనవాళ్ళే చూస్తారు, పెట్టుబడి చూస్తారే. కరోనా వచ్చింది, సత్సంగం ఎందుకు రావట్లేదు? అమ్మగారికి అమ్మ జాగ్రత్తగా ఉండాలి, మన ఇంట్లో మనం జాగ్రత్తగా ఉండాలి కదా. కరోనాలు అయ్యాక మళ్ళీ అందరం కలుపుతాం. ఇప్పుడే మనం ఇలాగా లేకుండా ఉన్నాం. అర్థమైందా? తప్పదు. ఏ టైం వస్తే ఆ టైంకి అలా ఉండాలి. లేక నేను వెళ్తాను అంటే మీకు నష్టం, నాకు నష్టం. కుదురుతాలు తగ్గినాయి అన్నాను. అలాగా మళ్ళీ ఈ టైంలో ఎవరినైనా మన చుట్టాలను పిలుస్తామా? మనం వెళ్తామా? ఆడి పిలిస్తే మనం వెళ్తామా? అది మన జాగ్రత్తలో మనం ఎలా ఉంటున్నాము. అలా 24 గంటలు ఆయి ఉన్నంతసేపు అదే జాగ్రత్తలోనే బతుకుతాం. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. తతో యుగోత్తరం తదరూపమనామయం ఏ తద్విదు అమృతాస్తే భవంతి తరే దుఃఖ మేవాపియంతి. ఈ జగత్తు యొక్క కార్యకారణం కంటే వేరే కార్యం ఉంటేనే, కారణం ఉంటేనే కదా కార్యం జరుగుతుంది. కారణం లేకుండా కార్యం జరుగుతుంది. మనం క్రితంలో తెచ్చుకున్నాం, ఇక్కడ ఇలా కూర్చున్నాం అంటే కారణం ఉంది. క్రితంలో తెచ్చుకుంది మన పూజ ఫలితం చక్కగా ఉండగలుగుతుంది. ఈ జన్మ రూపరహితమైంది, రూపరహితమే కదా. తాపత్రయవర్జితమైంది అని మనం తెలుసుకుంటున్నాము. ఇలాగ తాపత్రయాల గురించి చెప్పుకున్నాం లేదా? ఎంత మనం తాపత్రయంగా ఉండి కొలిది ఇంకా అలాగే దిగుడు బాగా అయిపోతాం. ఈజీగా ఉన్నాం పైగా నీళ్ళు తేరినట్టు తేద్దాం అలా అలా పద్మం దేంట్లో ఉంటుంది. అయినా పువ్వు కూర్చొని బొద్దులో ఉన్నాను. అలాగా మనం ఈ సంసారంలో బొద్దులో ఉన్నా పద్మం ఏమో నిన్న చిన్నప్పుడు అనుకున్నాం. చెరువులోని తాంపూలు ఉంటాయి కదా, కలపూలు తాంపూలు. అది ఆ చెరువులో అలా ఉన్నా సరే అది ఎలా తేటగా ఉంది. అలా మన ఆకలి అనేక జన్మలేనంతే సంసారాలు అయ్యి మానేస్తే ఎలా కుదురుతుంది? ఆ సంసారం ఏదో నువ్వు విధిది, నీ విధి ఇస్తాను, నువ్వు ఇస్తున్నావు అనుకోబట్టే కదా నీ విధిలో ఉన్నదే జరుగుతుంది. నువ్వు నేను ఇస్తున్నాను అంటే ఏమవుతుంది? జన్మలు ఖాయం. విధిలో ఉన్నది జరుగుతుందమ్మా, జరగరాదు జరగదు, జరిగేదే జరుగుతుంది అనుకుంటే ఏమవుతుంది కదా. తదితరులు దుఃఖమే పొందుతున్నారు. పాపం బ్రహ్మాన్ని తెలియని వాళ్ళు ఏమున్నాయి దుఃఖాన్ని పొందుతారు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు మరలా ఉన్నది నేను తప్పదు అన్న భావంతో సర్వానశిరోగ్రీవ సర్వభూత గుహాశయ సర్వవ్యాపి స భగవాన్
తస్మాత్ సర్వగత శివ అంటే ఆ భగవంతుడు సమస్త ప్రాణుల యొక్క ముఖమును, శిరస్సును, కంఠమును గలవాడే ఉన్నాడు. ఉన్నాడా లేదా? అన్ని బ్రహ్మేనా కాదా? అన్ని ముఖాలు బ్రహ్మేనా? అన్ని కంఠాలు బ్రహ్మేనా? అన్ని కాళ్ళు చేతులు బ్రహ్మేనా? అందరం బ్రహ్మస్వరూపమే కాదు. మరి ఇంకేంటి? నేనే అంతా అన్నదానికి చెప్పిన దానికి సరిపోయిందా లేదా? అంతా నేనే అన్నప్పుడు ఇదే ఏముందనా? అక్కడైనా ఇదే, ఇక్కడైనా ఇదే. సర్వజీవుల యొక్క హృదయగోళంగా నివసిస్తున్నాడు, అందరిలోనే ఉన్నాడని చెప్పుకుంటున్నాం లేదు. అతడు సర్వవ్యాపి మంగళస్వరూపుడు అయి ఉన్నాడు. సర్వవ్యాపి కదా, సర్వవ్యాపి కదా ఈ అనంతత్వం మనలోనే ఉండే కదా. సర్వవ్యాపి సర్వం ఈ దేహం అంతా వ్యాపింపు చేసి వాళ్ళు చేస్తున్నాడా లేదా? అలాగే నిరాకారం కూడా అంతలో ఉన్నాడా లేదా? సర్వవ్యాపి మంగళస్వరూపుడు అయి ఉన్నాడు. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయ సన్నివిష్ట హృదా మనీషి మనసా వికప్తు ఏ తద్విదురం వృతాస్తే భవంతి. పరమాత్మ అంగుష్టమాత్ర పరిమాణంలో, పరమాత్మ అంగుష్టమాత్ర పరిమాణంతో హృదయ గుహ ఎందుకు వెలయిస్తున్నాడు. అవునా కాదు? అందరిలోనే ఉన్నాడు. అతడు పరిపూర్ణుడు. సమస్త ప్రాణుల హృదయములందు మనస్సు చే కప్పబడి, మనస్సుతోటే కదా కప్పుతుంది. మనస్సు లేని స్థితిలో ఉంటే ఆడు నేను ఉంటే కదా, మనస్సుతో మాయతో ఉంటే కప్పాడు. అతడు జ్ఞానమునకు పెరుగు పరమాత్మే కదా. ఈ ప్రకారం మరణము లేదు కావచ్చు. అమ్మా నువ్వు ఎంత పెట్టు ఎన్నను మళ్ళా చెప్తారా? 4 ఇల్లు చేస్తున్నాం, మనం ఏం చేయాలి? చూసి చూడడానికి పోతే అప్పుడు మనకే హాయి, ఆడకాయ మొత్తం ఆడు మానేస్తారు. ఆడు సంఘం పెట్టుకుంటారు, ఎవరే రాను. అప్పుడు ఏమైపోతుంది? పని చేసుకోవచ్చు. మనకి ఇసుకొచ్చదు, కోపం వచ్చదు. ఇంకా మనకి అంధకారం చీకట్లోకి. అందుగురించి వాళ్ళు ఎలా చేసినా వాళ్ళు వెళ్ళాక మీరు చేసుకోండి, సరి చేసుకుని కొద్ది పనే కదా. వాళ్ళు ఎక్కువ పని చేసేస్తారు. ఇంకా కొంత నీట్గా కావాలంటే కొంత ఒక్కసారి మీరు ఒళ్ళంత పని చేసుకుంటే సరిపోతుంది. నేను అలా చెప్తాను. గ్యాస్ కట్లు అయ్యి వాళ్ళు చేసేది అయిపోయింది. నేనేం చెప్తాను? నాకు చేసుకోవాలనుకోండి నేను అర్థమైందా? అప్పుడు కొంత పనే కదా. ఆడ అమ్మ బొమ్మ అని ఆడ చేత ఎక్కువ పని చేసుకుంటాను. చేస్తుంటా ఆడే చేయమంటే ఆడు నెట్టు చేసి వాళ్ళు ఇంట్లో చేసుకోవాలి. 4-5 ఇంటికి వెళ్తారు. అన్ని చేయాలంటే ఆడకైనా చేయగలరు. మనకెంత ఇన్ని మింగినా మనకే శక్తి లేదు. వాళ్ళకు కూడా అంతే కదా. వాళ్ళలోనే బ్రహ్మే, మనలోనే బ్రహ్మ. అందుగురించి అటువంటి హింసలు పెట్టామనుకోండి, మళ్ళీ మనం చిన్న జన్మలు క్రిమికేట్ కథలు, పశుపక్షాలు అవునా కదా. అలా కాకుండా మళ్ళా మంచి జన్మైనా తెచ్చుకో, లేదంటే జన్మ లేకుండా ఏది కావాలి? జన్మ లేకుండా కావాలి. మనం సత్సంగం కావాలంటున్నారు కాబట్టి హాయిగా చేసుకుంటాం. వాళ్ళు వెళ్ళాక తప్పే ఉంది. మన ఇల్లు మనకే శుభ్రంగా ఉండాలి. వాళ్ళకి ఎన్ని ఇల్లు చేయాలి? ఇటువంటి అన్నిటిలో నీ ప్రతి స్త్రీకి దర్శనం ఎక్కడ ఉంది? మొగుడు పిల్లల మీద, అత్తల మీద, పుట్టింటి వైపు పనిచేస్తుంది, ఇరుపుల మీద, ఈ ఫ్రెండ్స్ మీద. అప్పులు అంతే కదా. ఈ అప్పులు కంట్రోల్ ఎలా చేసుకోవాలి? మన సత్సంగంలో చెబుతున్నాను. ఈ దేహం నేను కాదు, ఈ దేహంతో ఈ దేహం అవునా అని చక్కగా చెప్పుకుని హాయిగా ఉండండి. అందులో సుఖపడతారు. అప్పుడు బ్రహ్మజ్ఞానం చెప్పినా అందుతుంది. నేను చెప్పేసిన మీరు పాటించకపోతే ఎలా అందుతుంది? అది నేను తేలిగ్గా చేసుకున్నాను. నువ్వు నీ ధర్మం నువ్వు వంట వండుకోలేవు, ఆకులు పడతాయి. నీకు చెట్లు లేవులే, ఆకులు పడతాయి. మాకు చెట్లు ఉన్నాయి, ఆకులేదు. వాళ్ళు లేరు, ఆకులేదు.
నీకు బాగా ఓపిక ఉంది, శక్తి ఉంది, కొంతసేపుతో తుడుచుకో ఆకలేదు నాకు. అది ఎన్ని రోజులు నీకు పని ఆకలేదు కదా. వాళ్ళు లేరు లేరు అని ఎడితే ఇవ్వాలి. అది నేను అనేది ఎలాగైనా సరే తేలిగ్గా చేసుకో. అమ్మ చేయలేక ఊరుకున్నానమ్మా అంటే ఎవరు నిన్ను చెప్తారు? నువ్వేమో గొప్ప కోసం అందరూ మెచ్చుకుంటారనే కదా నువ్వు. నేను నీకు శుభ్రంగా ఉండాలి అనుకున్నా, రైట్. జ్వరం ఏం చేస్తాం, ఇల్లే సరిగా ఉంటుంది అప్పుడు తేలిగ్గా చేసుకోవచ్చు. అప్పుడు నీకు అంత వ్యాకులత ఉండదు. అది రాలేదు, నాకు జ్వరం వచ్చినప్పుడే అది మనిషి రాలేదు అని బాధపడక్కర్లేదు, తేలిగ్గా చేసుకో. అప్పుడు వెళ్ళేసుకుంటే కొంచెంసేపు బాగుంటుంది. ఆ బాగున్నప్పుడే గమ్మును అంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ మా అమ్మ. వాళ్ళు రానప్పుడు మాట అలా తేలిగ్గా చేసుకున్నారా. ఎవరి విధిని వాళ్ళు తయారు చేసేసుకుంటున్నారు. విధిని తయారు చేసుకోకుండా విధితోటి వచ్చేసి ఇక్కడి నుంచి విధిని తయారు చేసుకుంటున్నాము. తప్పదు తప్పదు తప్పదు. నవద్వారే పురే దేహి అంశూలేలాయతే బహిః వసి సర్వస్య లోకస్య స్థావరస్య సరస్య చ. ఏమంటున్నాడు? నవద్వార, ఆ దేవుడు నవద్వారము కలిసి శరీరం అని పట్టణం, ఈ శరీరం అనే పట్టణం ఆత్మరూపమును వెలిచు స్థావర దంగమాత్మకమైన సకల ప్రపంచము స్వాధీనం చేసుకుని బయట కూడా సంచరి. నేనే అంత నేనే అంత నేను నాలు నీళ్ళు అందరూ అంతటా నా పరంధాముడికి నమస్కరించుకుంటాను. ఆడలేకపోతే ఇది వాటితో తయారైంది పంచిపోతాను. మాయ అంత ప్రకృతి విద్య మాయనంతు మహేశ్వరం తస్మావయవభూతేషు వ్యాప్తం సర్వమిదం జగత్. ప్రకృతి మాయ నీవు, ఆ మాయకు అధిపతి ఈశ్వరుడు అని తెలియదు. ఆ ఈశ్వరుని యొక్క అవయవ రూపంలో పదార్థము చేయి జగత్తు వ్యాప్తమే. ప్రకృతి అంటేనే మాయ కదా, మాయ అంటేనే కదా ప్రకృతి. ఆ మాయకి అధిపతి ఎవరో? లోపల ఉన్నాడే కదా, బయటైనా లోపల అధిపతే కదా. ఆ ఈశ్వరుని యొక్క అవయవ రూపంలో పదార్థము చేయి జగత్తు వ్యాప్తం. అంతా భగవంతుడు, మనం చెప్పుకున్నది తిండి అంతా దేవుడే కదా. ఈశ్వరుని యొక్క అవయవ రూపంలో పదార్థము చేయి జగత్తు వ్యాప్తమైనది. పంచభూతాలు సహాయం చెల్లించినవి అన్నీ ఉన్నాయి కదా. అంతా బ్రహ్మే కదా, సర్వం బ్రహ్మమయం అన్నది అర్థమైందా? ఉపనిషత్తు మళ్ళీ మనం ఒక్కానంతాం. అమ్మ చెప్పింది రైట్. అమ్మకి ఎవరు చెప్పారు? ఆ మహాత్ముడు అనుగ్రహంతో పంపారు కాబట్టి భూదేవి 10 సంవత్సరాలు తపస్సు చేసింది. ఒట్టిగట్టు అంతమంది జంట మంచాలు ఉంటాడు. ఇవాళ గంట గురించి లేచిపోయింది. వాళ్ళందరూ 8 సంవత్సరాలు తపస్సు చేస్తారు. అందువలన మనకి ఏకాగ్రత పెరుగుతుంది. నాకు అలా పెరుగుతుంది. చెబుతుంటే నీకు పెరగట్లేదా? నీలో బ్రహ్మ లేదా? అదే మీరు తెలుసుకోవాల్సింది. అమ్మ మీరంటే స్వయం, మీలో లేదా బ్రహ్మ? ఉంది కదా, హాయిగా ఉంటున్నారు. ఇలా ఉండిపోవటమే, ఇంకేం లేదు. రోజు ఇలా ఉంటున్నారా? మెట్లెక్కడం మెట్లు తిరగడం కాదు, ఏమీ లేదు. రోజు అలా హాయిగా నేనే అంటాను, నేనే అంటాను. యోనిం మదితిష్టత్యోగో యస్మిన్నిదం విచైతి సర్వం తమీశానం వరదం దేవమీడ్యం నిశావ్యోనం శాంతి మత్యంతమేతి. ఆ ఈశ్వరుడు ప్రకృతి యొక్క మాయను వసించు ప్రకృతి భగవంతుడు మాయగా వస్తుంటున్నాడు. ఈ దేవుడే
అవునా? మనం ప్రకృతి సంబంధం ఉండే కదా, గాలి నిప్పు భూమి ఆకాశం, ఈ దేహం అలా తయారైంది కాబట్టి మాయ అంతే కదా, ఉంటుంది కదా. ఆ మాయను తొలగించుకోవచ్చు, ఏమీ లేదు. నేను బ్రహ్మాన్ని అంటే మాయను తొలగించుకోలేము. నేను బ్రహ్మాన్ని అంటే అదే తప్పు. అర్థమైందా? ఆ ఈశ్వరుడు ప్రకృతి మాయను విసరించి ఉన్నాడు. అతడు అద్వితీయుడు. ఈ ప్రపంచం అంతే అతను నిర్మించున్నాడు. అతడే ముక్తినొస్తున్నవాడు, స్థుతులు పడివాడు దేవుడు. ఈశ్వరుని బాగా విచారించి తెలుసుకున్నవాడు పరమశాంతి మోక్షాంతి. ఉన్నది నేనే, ఉన్నది నేను తప్పలేదు మనం ఒక్కసారి సరిపోయిందా లేదా? బ్రహ్మ మనకి చక్కగా చేరుతాను. సూక్ష్మ అతి సూక్ష్మం కలిలస్య మధ్య విశ్వస్య శ్రేష్టారం అనే విశ్వసేక్తం పరమేష్ఠితారం ఆత్మాశం శాంతి అత్యంతమేతి. ఈ ప్రపంచంలో సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు జగత్ యొక్క సృష్టికర్తి, అనేక రూపములు కలవాడు, అద్వితీయుడు, ప్రపంచమంతయు వ్యాపించి ఉన్నవాడు, మంగళస్వరూపుడు. పరమేశ్వరం తెలుసుకుని మనుషుడు పరమశాంతిని పొందుతున్నాడు. మనం పరమశాంతిని పొందుతున్నాం. సయేవ కాలు పూర్ణస్య గొప్ప విశ్వాధిప సర్వభూతేషు కూడా బ్రహ్మర్షి దేవత తమేవం జ్ఞాత్వా మృత్యుపాశాంసినంతి. ఆ పరమాత్మే కామస్సు. ఈ కాలాయన దేవుడు కదా, లోకము సంరక్షించేవాడు, జగత్ పరిపాలకుడు, సమస్త ప్రాణులందు దూరంగా నిలవాడు, కృష్ణుడు దేవతలు ధ్యానించినట్టు దేవదేవుడు అయి ఉన్నాడు. అలా ఉంది. ఉన్నది నేనే, ఉన్నది నేను తప్ప లేదు అన్న భావంతో ఉంటూ అన్ని పనులు చేసుకో. దానికి దీనికి ఏం కరెక్ట్. ఈ అభ్యాసం బాగా చేసింది, హాయిగా ఉంది. ఆ పరమాత్మే కాస్వరూపం లోకంలో సంరక్షించమని జగత్ ప్రాణులు నిగూఢంగా ఉండేవాడు, నిగూఢంగా రహస్యం. నిగూఢంగా ఉన్నది నేనే, నేను ఎంత రిలాక్స్. నిగూఢంగా ఉన్నాడు, నిగూఢంగా ఉండి మనతో పనిచేస్తుంది. కన్నే శాస్త్రం చెరుకు చివై నేత్రాలు నేత్రమై ఉన్నాయి. ఇది కన్ను సత్య జగత్పాలకుడు, సమస్త ప్రాణులందరూ నిగూఢంగా ఉండేవాడు. పురుషులు దేవతలు ధ్యానించున్నట్టు దేవతలు అయి ఉన్నాడు. అతనిని వెలుగు జరిగి మృత్యుకాశమును ఛేదించి వేస్తున్నాడు. పరమాత్మ, ఆ పరమాత్మే కామస్వరూపు, లోకమును సంరక్షించువాడు, జగత్పరిపాలనను సమస్త ప్రాణులందరూ నిగూఢంగా వ్యాపించున్నాడు. అంతటా ఆడే పురుషులు దేవతలు ధ్యానించినట్టు
అయి ఉన్నాం దేవుడు పిల్లలు ఉంటున్నాం మన భావార్థం తెలిసే కాలం ఉండిపోవటం మన పనులు మనం చేసేసుకోవటం మరి మనతో మనం ఉన్నది నేను అలా హాయిగా ఏమీ లేదంటే ఉన్నది నేనే ఉన్నది నేనే నేను తప్పలేదు జ్ఞానం చెప్పుకుందంటే రాము అదే మామూలప్పుడు కూడా ఉండాలి అప్పుడు బ్రహ్మ ఉంది ఇప్పుడు బ్రహ్మ ఎప్పుడు ఎందుకు ఉండలేదంటే శ్రద్ధ సుకృతంతో తెలుసుకున్నావు కదా నీలో దేవుడు ఉన్నాడు శ్రద్ధ వహించు ఇంకా 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 బాగా ఉంది సంగేవ కాలో గోనస్య గోప్త విశ్వాధిప సర్వభూతేషు కూడా యస్మిన్యుక్త బ్రహ్మర్షియో దేవతాచ తమేవం జ్ఞాత్వా మృత్యుపాసనం ఆ పరమాత్మే కావచ్చు మరి లోకాన్ని సంరక్షించు జగత్తులు సమస్త ప్రాణులందరూ నిగూఢంగా ఉంటున్నాం ఋషులు దేవతలు ధ్యానించినట్టు దేవుడు ఋషులు దేవతలు బాబా గణేష్ కచ్చి అమ్మ అందరూ ఎదురు అలా మరి ఎంతమంది సత్సం లేదు అది బ్రహ్మం చేసుకుంటారా మనం చెప్పేది చెప్తుందా నేను నాది అని అనుకుంటే తగులాడతాం మనం తగులాడతాం మా బ్రహ్మే అందరూ ఉండగలం అదే చక్కగా చేసుకుంటాం వృతాబ్రహ్మండమివామి వివాతి వివాతి సూక్ష్మ సర్వభూతేషు విశ్వాసకు జ్ఞాత్వాదేవం చిత్రే సర్వకాశే ఉత్తమ గంటల అన్నం అన్నం అన్న నేను తప్పదండి యువతము కంటే నువ్వు అది సూక్ష్మమైన వాడు సమస్త ప్రాణులందరూ నిగూఢంగా ఉన్నాడు అద్వయ రూపుడు ప్రపంచమంతా వ్యాపించుకున్నాడు చదువుతుంటే మనమే కదా అవి ఆత్మదేవుని ఎరిగి మంజు సమస్త భాషను విడిపడుచుకున్నాడు పెద్దలందరికీ నమస్కారం పెట్టించుకున్నాడు ఆ దేవుని అమ్మాయి పంచుకున్నాడు అని అనిపించుకున్నామా లేదా మనం వాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళు చెప్పినట్టు చేయబట్టి ఆ దేవుళ్ళని పెద్దల దేవుళ్ళని ఈరోజు మనం ఉన్నాం నైవ స్త్రీన పుమానేష నైవ ఛాయం నపుంసక యద్యచ్చరీరా ముదత్తే తేన తేన సా ముజ్జతే యుజ్జతే ఆ పరమాత్మ స్త్రీ కాదు పురుషుడు నపుంసకుడు కాదు అందరిలో ఉన్న పరమాత్మ ఏ దేహం నుండి అతడు ప్రవేశించను ఆయా శరీరంతో కూడుకున్నది ఏ దేహంలో ప్రవేశించదు ఎంత కష్టమా పుట్టుకుని మరణం అయ్యాక ఎంత కష్టమా జీవుని యాత్ర
ఇలా అన్ని కష్టం మీద లేవుందండి. ఇదొక్కటే తీరు. మిగిలిన అన్ని కష్టం. మనసును కంట్రోల్ చేసుకున్నా ఉంటుంది, ఇంకే గొడవ ఉండదు. యదా శర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవ తదా శివమ విజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి. ఆకాశమును చర్మం లేదు, చుట్టూ చుట్టూ చెట్లు సిగ్గం కాదు, ఆకాశాన్ని చుట్టుపెట్టగలరా? ఆకాశాన్ని బట్టకట్టు. ఇది సాకారం కాబట్టి బట్టకట్టు, సిగ్గం కాదు. అట్లే పరమాత్మని ఎదుగుతాడు. దుఃఖం యొక్క నాశనం కానీ పరమాత్మ తెలియని వారికి దుఃఖం మనకే ఉందమ్మా. ఎస్స దేవే పరాభక్తి యదా దేవే తదా గురవు తస్మే తే ప్రకాశంతే మహాత్మన. ఎవరికి భగవంతునందు విశేష భక్తి కలదు, నువ్వు అట్లే గురువునందు కలదు. మన గురువుగారు లోపల ఉన్నాడు, ఆడి ఎందుకు భక్తితో ఉండండి. అంతగా నిండున్న దేవుడు, మనలో ఉన్న దేవుడు అందరూ వచ్చి అట్టి మహాత్ములకు ఉపదేశింపబడి ఈ బోధనలు చక్కగా ప్రకాశించు అనుభవానికి వచ్చును. బ్రహ్మాత్మను రేపు తోలై అప్పుడే ఊటుతారు. అవునా? అంటే ప్రతి శకం ఎలా వెళ్ళిపోతాం. బ్రహ్మాత్మం బ్రహ్మజ్ఞో బ్రహ్మైవ బ్రహ్మ కర్మస. ఉన్నది నేను తప్పలేదు. 11 బ్రహ్మాత్మ పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం ఇలా పెట్టండి. బ్రహ్మాత్మ బ్రహ్మనాథం బ్రహ్మ ఇవ తీరగంతవ్యం బ్రహ్మ కర్మ సమాధన ఇది బ్రహ్మాత్మ. ఇలా ఒళ్ళో పెట్టు. ఇక్కడ చుక్క ఉంది కదా, వర్మని ఫోన్ చేద్ది కానీ బాణది. ఎక్కడ కూర్చున్నావు అమ్మా బొమ్మ? ఇదిగో ఈ బాణాన్ని ప్లస్ కదా. క్లోజ్ అయిందా లేదా? మళ్ళీ ఆ బాణాన్ని తీసుకుని క్లోజ్. ఇప్పుడు వచ్చిందా? కిందకే కదా. ఏదో ఇది ఇక్కడ ఇంగ్లీష్లో లేదు.